నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజ్జు భారతదేశానికి త్వరలో రాబోతున్నారు, ఢిల్లీకి రాబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడ ఇద్దరు డిప్యూటీ మినిస్టర్లు కూడా మహిళలు, మాల్షా మరియం అనే ఇద్దరు మహిళలు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే పర్సనల్ రీజన్స్తో రాజీనామా చేశాము అని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు మొయిజ్జు భారత్కు రావడానికి కావాల్సిన షెడ్యూల్ వేసుకోవడం, మరోవైపు భారత్కు అంటే ముఖ్యంగా మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఇద్దరు డిప్యూటీ మినిస్టర్లు రాజీనామా చేయడం, ఈ టైమింగ్ అంతా చూస్తే కూడా కొంత ఆలోచించే పరిస్థితి కనబడుతోంది. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని ఎత్తుకున్న మొయిజ్జు ఈరోజు అదే ఇండియాకి రాబోతున్నారు, భారత్కి రాబోతున్నారు అంటే దానికి కారణం ఏమిటి? మరోవైపు మోదీకి వ్యతిరేకంగా జనవరిలో ఎప్పుడో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు డిప్యూటీ మినిస్టర్లు ఈరోజు రాజీనామా అంటూ ముందుకు రావడం ఏమిటి? ఇక మరి నిజంగా మాల్దీవ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మనందరికీ గుర్తుండే ఉంటుంది, అటు లక్షద్వీప్కి ప్రధాని మోదీ వెళ్ళి అక్కడ సముద్రం ఒడ్డున కుర్చీ వేసుకొని కూర్చోవడం, లక్షద్వీప్ టూరిజం పెరిగిపోవడం, మరోవైపు మాల్దీవ్స్కి ఆల్టర్నేట్గా ఉండడం లక్షద్వీప్, మాల్దీవ్స్లో టూరిజం కూడా పడిపోవడం, ఇదంతా మనకు కనబడుతోంది. సో మరి మొయిజ్జు భారతదేశానికి రావడానికి గల కారణాలు ఏమిటి? దాని వెనక ఏమిటి? ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ఫెయిల్ అయిందా? ఆ ఫెయిల్ అయిన విషయం తనకు అర్థమైందా? ఏం జరుగుతోంది? అండ్ భారత్కి వచ్చి ఏం మాట్లాడబోతున్నారు? ఎటువంటి టైఅప్స్ ఇటు మాల్దీవ్స్కి భారత్కి ఉన్నాయి? వాటి విషయంలో వ్యూహాత్మకంగా ఎటువంటి అడుగులు వేద్దామని మాల్దీవ్స్ ప్రయత్నం చేస్తోంది. మరి చైనా ఏం చేస్తోంది? అయితే భారత్ ఇండియా అవుట్ అన్నాక అటు చైనా సహాయం చేస్తుందేమో మాల్దీవ్స్కి అని అనుకుంటున్న తరుణంలో ఇటు మొయిజ్జు భారత్కి రావడం ఏమిటి? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు. సురేష్ కొచ్చాటిల్ గారు నమస్తే అండి. సో మొయిజ్జు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ఎత్తుకున్న మొయిజ్జు ఈరోజు అదే ఇండియాకి వస్తున్నారు అంటే దీని వెనక ఎటువంటి స్ట్రాటజీ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆ క్యాంపెయిన్ ఫెయిల్ అయింది కాబట్టి రావడమా, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇంకేమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా? డబ్బులు అండి. మాల్దీవ్స్ ఆరు డబ్బులు లేవు. ఓకే. ఎందుకంటే ఒక కంట్రీ ఎప్పుడైనా ఏ దేశమైనా కానీ 2-3 రెవెన్యూ స్ట్రీమ్స్ ఉండాలి దానికి. మన రాష్ట్రం మన దగ్గర తీసుకోండి, మనకు చాలా జిఎస్టీ కన్జంప్షన్ ఉండే మన దగ్గర, అంటే జిఎస్టీ కలెక్షన్. ఏ సబ్బు కొనుక్కున్నా కానీ, కారు కొనుక్కున్నా కానీ జిఎస్టీ కడతాం మనం దాని మీద. సో ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది దాని మీద. ముందు అది సేల్స్ ట్యాక్స్ ఉండే, అడిషనల్ సేల్స్ ట్యాక్స్ అది ఇది ఉండే, ఇప్పుడు మొత్తాన్ని కలిపేసి జిఎస్టీ అని చేసేసారు. ఒకటే స్లాబ్, చాలా స్లాబ్స్ ఉంటాయి దాంట్లో, 4%, 8, 18, 24 అట్లా. మాల్దీవ్స్కి అదేం లేదు, అక్కడ ఉండొచ్చు ట్యాక్స్ అంతా కానీ చాలా చిన్నది. మాల్దీవ్స్ దగ్గర టోటల్ ఇప్పుడు మనకు ఇవ్వాల్సిన దాని ప్రకారం ఆల్మోస్ట్ $50 బిలియన్ మనం లాస్ట్ మంత్ రోల్ ఓవర్ చేసాం. అంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకరు పర్సనల్ లోన్ తీసుకున్నాను అనుకోండి, హ్యాండ్ టు హ్యాండ్ లోన్, హ్యాండ్ లోన్స్ అంటాం మనం యూజువల్లీ. తీసుకున్నప్పుడు రిటర్న్ కట్టాల్సిన డేట్ వచ్చినప్పుడు వాడి దగ్గర వెళ్ళి, అన్న నా డబ్బులు లేవు, కొంచెం అడ్జస్ట్ చేస్తా, ఇంకో 6 నెలల తర్వాత ఇస్తా, లేకుంటే 3 నెలల తర్వాత ఇస్తా అంటే వాడు ఎస్ అన్న నో అని చెప్పొచ్చు. నో అంటే పోయావు, ఇప్పుడే డబ్బులు కావాలంటే మరి ఎక్కడైనా అడుక్కొని రావాలి. సరే పోనీ ఇక 3 నెలల తర్వాత కడతా కదా, ఉండని నేను రోల్ ఓవర్ చేస్తా అంటారు. అది భారతదేశం. జయశంకర్ గారు ఒక 2 వారాల ముందు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కలిసి రిక్వెస్ట్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్స్క్రైబ్ చేశారు దానికి, బాండ్ అనమాట. సో ఇది ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ $50 మిలియన్ స్టేట్ బ్యాంక్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మాల్దీవ్స్ వాళ్ళు ఇష్యూ చేసిన ట్రెషరీ బిల్ కోసం అనమాట. ఇది కంటిన్యూషన్ మన దగ్గర నుంచి ఉంది. ఇంకొక $50 మిలియన్ కూడా డ్యూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మాల్దీవ్స్ మనకి ఇవ్వాల్సింది ఆల్మోస్ట్ $400 మిలియన్. ఓకే, $400 మిలియన్. ఇంత చిన్న ఒక టూరిజం నేషన్ మనకొక్కరికే. మొత్తం మాల్దీవ్స్ ఇవ్వాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా ఇది ఒక్కరే కాకుండా మొయిజ్జు ఇప్పుడు ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని మీరు చెప్పారు కదా. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఇండియన్ ఆర్మీని అక్కడ తీసేయడం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేట్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళ హెల్త్ కేర్ కోసం, ఎందుకంటే వాళ్ళ మనతో హాస్పిటల్స్ ఏం లేవు. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆ డార్నియర్లో తీసుకెళ్ళి ఇండియా ట్రివాండ్రం కానివ్వండి, కొచ్చిన్ కానివ్వండి తీసుకురావచ్చు అనమాట. దగ్గర ఉన్న ఈ 2 ఎయిర్పోర్ట్లు అనమాట. కానీ ఇలా చేయనియట్లేదు. మీరు తెలుసు చేసిన గొడవ ఎంత చేశారండి. ఇన్ఫ్యాక్ట్ మాల్దీవ్స్ది టోటల్ డెట్ మాల్దీవ్స్ది ఆల్మోస్ట్ $8 బిలియన్ 2023లో ఉందండి డ్యూ. గ్యారంటీడ్ ఇదనమాట, ఇది గ్యారంటీడ్ అమౌంట్. ఇది గ్యారంటీడ్ పబ్లిక్ డెట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ మాల్దీవ్స్ గ్యారంటీ ఇచ్చారు దానికి. ఆ గ్యారంటీ ఇచ్చింది టోటల్ అమౌంట్ ఇంత అనమాట. ఇది $8 బిలియన్. దాంట్లో వీళ్ళది టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ది 112%. అంటే మీకు వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ మీరు అప్పు తీసుకున్నారు.
నార్మల్ హౌస్ హోల్డ్ తీసుకున్న ఎగ్జాంపుల్ 50,000 జీతం ఉందనుకోండి, 50,000 జీతం ఉన్నోడు ₹1,00,000 ఖర్చు పెడితే నెలకి వాడు 50,000 ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి వాడు. ఆ పరిస్థితికి వస్తారనమాట. సో అది వీళ్ళది. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్పిన ఫిగర్స్, నేను చెప్పిన ఫిగర్స్ కాదండి. ఇది డొమెస్టిక్ ప్రొడక్ట్స్ది ఆల్మోస్ట్ $8 బిలియన్ మాల్డీవ్స్ దగ్గర డెట్ ఉంది పడింది. ఇంకే బిజినెస్ వాళ్ళ దగ్గర టూరిజం ఒకటి ఉంది, అది కూడా పడిపోయింది మొత్తం, కూలింది. అక్కడ మనకు తెలుసు మోదీ గారు ఒక చైర్ వేసుకొని మన లక్షద్వీప్లో కూర్చోగానే అక్కడ మొత్తం పడిపోయింది వాళ్ళ మార్కెట్ అంతా. ఈ డెట్ ఆల్మోస్ట్ $1 బిలియన్ ఎక్కడ పెరిగిందంటే 2022-2023లో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేసిన డబ్బులు, దాని ఫిజికల్ డెఫిసిట్ని అడ్జస్ట్ చేయడానికి చేసిన డబ్బులు. అంటే ₹100 రెవెన్యూ ఉంటే 150 ఖర్చు పెట్టారు, ఆ ₹50 అప్పు తీసుకున్నారు. మన దగ్గర చేస్తారు కదా, మన దగ్గర తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నిన్ననే ఫైనాన్స్ కమిషన్ చీఫ్ని కలిశారు, మాకు డబ్బులు కావాలి ఇంకా అని చెప్తున్నారు. అప్పులు ఎట్లా నాకు కొంచెం అడ్జస్ట్ చేయండి అక్కడ ఇక్కడ అంటున్నారు. అదే పరిస్థితి. కానీ ఇక్కడ ఏమిటంటే ఒక గ్యారంటీడ్ గవర్నమెంట్కి ఒక రెవెన్యూ స్ట్రీమ్ ఉంది. అక్కడ మాల్డీవ్స్కి రెవెన్యూ స్ట్రీమ్ ఒక్కటే స్ట్రీమ్ టూరిజం. అది పోయింది. ఫిషింగ్ ఉంది వాళ్ళది, చాలా చిన్నది అది ఫిషింగ్ అనేది. సో ఈ డబ్బులు చైనా దగ్గర నుంచి కూడా తీసుకున్నారు వీళ్ళు. చైనా 8% ఇస్తే మనం 3% ఇస్తున్నాం. 3-4% ఇంట్రెస్ట్ చేస్తున్నారు. చైనా ఏమో 8% అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వెళ్ళి అడిగితే 12% అన్నారంట. వాళ్ళ ఎగ్జిమ్ బ్యాంక్ దగ్గర తీసుకోమని చెప్పారంట. చైనాకి చాలా క్లియర్. చైనా ఇప్పుడు అంటారు మీకు డబ్బులు కావాలన్నా ఇంకా ఎక్కువ కావాలంటే మాకు 2 ఐలాండ్లు ఇచ్చేసేయండి అంటారు. వాళ్ళు దీనికన్నా ముందు శ్రీలంకలో హంబబోటా పోర్ట్లో చేశారు, ఆఫ్రికాలో చాలా రాష్ట్రాల్లో చేశారు. అక్కడ ఇదే పరిస్థితి వాళ్ళది కూడా అయిందనమాట. ఏం రాకపోతే వాళ్ళు ఎయిర్పోర్ట్ గుంజుకుంటారు, లేకుంటే వాళ్ళ పోర్ట్ గుంజుకుంటారు, అక్కడ వాళ్ళ సెటప్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడున్న దాని ప్రకారం చైనా కూడా ఆల్మోస్ట్ $1 బిలియన్ ఇచ్చారు మాల్డీవ్స్కి. సో ఈ మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, చైనా దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ ఇప్పుడు దాకా చైనా దగ్గర వెళ్ళి చైనాతో పక్కన ఉంటే ఇస్తాడు అనుకున్న మ్యూజిక్ ఇప్పుడు తెలిసిపోయింది. చైనా దగ్గర నుంచి రాదు, చైనా ఇంత సంగతి చైనాది. చైనా దగ్గర అప్పులు తీసుకుంటే మన ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. రేపు వాడేమని అడిగితే రేపు మాకు ఒక ఐలాండ్ ఇచ్చేయమని చెప్తారండి. అది చాలా క్లియర్గా తెలిసిపోయింది అనమాట. సో టూరిజం అన్నారు కదా సార్, అంటే టూరిజం విషయానికి వస్తే ఎలాంటి ప్రభావం చూపెట్టింది? మీరు అన్నట్టు లక్షద్వీప్కి వెళ్ళి ప్రధాని మోదీ కూర్చోవడం తర్వాత ఎలాంటి డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి? ఇప్పుడు డ్రాస్టిక్ చేంజెస్ అంటే వాళ్ళ టూరిజం ఆల్మోస్ట్ 50% పడిపోయింది ఇనీషియల్ ఫేజ్లో. మళ్ళీ ఇప్పుడు కొంచెం పికప్ అయింది, కానీ ఆ హై వాల్యూ టూరిస్ట్ రావట్లేదు. వాళ్ళది టూరిజం లో వాల్యూ టూరిజం కాదు. మన దగ్గర కూడా భారతదేశంలో లో వాల్యూ టూరిజం ఉంటారు. అంటే బ్యాక్ ప్యాకింగ్ క్రౌడ్ అంటాం మనం దాన్ని. ముందు హిప్పీస్ అంటుండే వీళ్ళని. గోవా మొత్తం వాళ్ళు ఉండే, కానీ గోవా ఇప్పుడు గ్రాడ్యుయేట్ కొంచెం హై లెవెల్కి వెళ్ళిపోయారు. కేరళ చూడండి, కేరళలో కుమరకం లాంటి ప్లేస్లో హై వాల్యూ టూరిజం, అక్కడ చాలా రేట్లు చాలా ఎక్కువ హోటల్స్ది. అక్కడ అదే టైం హోమ్ స్టేస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో మాల్డీవ్స్కి ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఐలాండ్, వాళ్ళ దగ్గర ఒక గార్బేజ్ డిస్పోజ్ చేయాలంటే కూడా రూట్ లేదు వాళ్ళకి. ఓకే, ఒక ట్రక్ తీసుకెళ్ళాలంటే రూట్ లేదు. ఒక చిన్న చిన్న ఐలాండ్స్ ఇదంతా. అన్నిటికంటే దగ్గర ఉంది మన మినికాయ్ ఐలాండ్, ఏది మన లక్షద్వీప్ దాంట్లో ఉన్న దాంట్లో మినికాయ్ ఐలాండ్ మన దగ్గర. ఇన్ఫాక్ట్ మినికాయ్ ఐలాండ్లో మాట్లాడుతున్న లాంగ్వేజ్, ఆ భాష, అదే భాష మాల్డీవ్స్ వాళ్ళు మాట్లాడతారు. అంటే దే ఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ వన్ స్ట్రీమ్. ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్న ఈ ఐలాండ్స్ ఉంటుందో లేదో తెలియదు. 30 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మునిగిపోతుందో తెలియదు. ఒక సాలిడ్ ల్యాండ్ కాదు అది. ఇప్పుడు మన దగ్గర అండమాన్ నికోబార్ తీసుకోండి, లేకుంటే కవరాటీ తీసుకోండి లక్షద్వీప్లో, దే ఆర్ సాలిడ్ ఐలాండ్స్. మీరు అక్కడ బోర్వెల్ డ్రిల్ చేయొచ్చు, మీకు నీళ్ళు దొరుకుతుంది. ఇట్లా అది కాదు ఇక్కడ. సో ఆ పరిస్థితికి వచ్చామన్నమాట. సో ఈ మాల్డీవ్స్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు టోటల్ చూస్తే ఇప్పుడు టూరిస్ట్ అరైవల్స్ కూడా చూడండి 12.1 సర్జ్ ఉండే, 12.1% ఉండే 2023లో. అది ఇప్పుడు తగ్గి, ట్రావెల్ సెక్టర్ తగ్గి ఇప్పుడు 9.2% ఆఫ్ జీడిపికి వచ్చిందండి. 9.2% జీడిపిది వచ్చింది అంతే. అంటే మొత్తం రెవెన్యూ స్ట్రీమ్లో మీకు ఓన్లీ 9% అక్కడ టూరిజం నుంచి వస్తుంది. సో అది అక్కడ చాలా తగ్గిందన్న మాల్డీవ్స్ టూరిజం. ఇన్ఫాక్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా వాళ్ళు పడిపోయింది. ఆల్మోస్ట్ 35% ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోయింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు డబ్బులు లేవు. IMF ద్వారా అడుక్కుంటున్నారు. IMF ఎప్పుడైనా IMF ద్వారా ఎవడైనా వెళ్తే, ఈవెన్ మనం కూడా ఒకసారి వెళ్ళాం IMF దగ్గర. చంద్రశేఖర్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు మనం కూడా IMF దగ్గర డబ్బులు తీసుకున్నాం. నరసింహరావు గారు వచ్చేదాకా అదే పరిస్థితి ఉండే మనకి. నరసింహరావు గారు వచ్చిన తర్వాత ఎకానమీ ఓపెన్ చేసినప్పుడు మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రావడం మొదలైంది. ఇప్పుడు మన దగ్గర ఇంత 600 బిలియన్ ఎంత పడింది మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. ఏం చేసుకోవాలని తెలియదు మనకి, అంత ఎక్కువ అయిపోయింది అనమాట. అదే టైంలో పాకిస్తాన్ అడుక్కుని తింటున్నారు అటు పక్క. శ్రీలంకలో కూడా జరిగిన ఇదే డిఫాల్ట్. శ్రీలంక కూడా చాలా మటుకు శ్రీలంక ఇస్ డిపెండెంట్ ఆన్ టూరిజం. కానీ మనం చూసి అక్కడ కూడా ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టి, ఆ ఎయిర్పోర్ట్లో ఎవరు రాని పరిస్థితి వచ్చేస్తుంది శ్రీలంకలో. ఈ పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితికి వచ్చినప్పుడు మాల్డీవ్స్ ఏం చేయబోతున్నారు ఇక్కడి నుంచి ముందు కానీ చూడ రెండు. ఒకటి, మీరు ఖర్చు పెడుతున్న దానికి ఒక లిమిట్ ఉండాలి. ఇప్పుడు మనం మాల్డీవ్స్లో 29 ఐలాండ్స్ని కనెక్ట్ చేసాం. ఏది శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్.
ఓకే ఎందుకంటే వాళ్ళు ఒక ఓషన్ చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం ఆ వాటర్ని ప్యూరిఫై చేయాల్సి వస్తుంది. అవును. చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి దాన్ని. ఒక పెద్ద ఐలాండ్ అంటే ప్రాబ్లం లేదు, నికోబార్ అనుకోండి, అది పెద్ద ఐలాండ్, అది అక్కడ మనం ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ అది లేదు. సో ఈవెన్ ఎలక్ట్రిసిటీ తీసుకురావాల్సి ఉందంటే ఎక్కడ తీసుకురావాల్సి, దాన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. చూడడానికి చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది, బ్లూ ఓషన్ ఉంటుంది, కానీ ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలంటే చైనా సపోర్ట్, ఇండియా సపోర్ట్ తీసుకోవాల్సింది. వాళ్ళకి ఎప్పుడు తెలుసు చైనాని ఎప్పుడు ఈ మ్యూజు ఎలక్షన్ గెలిచిందో చైనా సపోర్ట్తో, వాళ్ళ డబ్బులతోనే గెలిచారు ఎలక్షన్. కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన తెలిసిపోయింది పరిస్థితి, ఆ చైర్లో కూర్చొని తెలిసిపోయింది పరిస్థితి ఏంటంటే. ఇప్పుడు చూస్తున్నాం ఆల్మోస్ట్ మాల్డీవ్స్ గవర్నమెంట్ $12 మిలియన్ ఇప్పుడు ఇది హ్యావ్ టు పే $512 మిలియన్ 2024లో ఈ సంవత్సరాలు కట్టాలి. దాంట్లో 50 మిలియన్ మన దగ్గర తీసుకున్నారు, ఇంకా 450 మిలియన్ ఉంది కట్టాల్సింది. ఎక్కడి నుంచి కడతారు? నెక్స్ట్ 2026కి కట్టాల్సిన అమౌంట్ $1.07 బిలియన్. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇప్పుడు ఇదే కట్టకపోతే అదేం కడతారు? సో ఇలా అమ్మేయాల్సి వస్తుంది లిటరల్లీ, ఐలాండ్స్ అని కలిపి. తీసుకురా బాబు, ఎవరికైనా ఆప్షన్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మరి భారత్కి వస్తే ఎటువంటి టాక్స్ ఉంటాయి? డబ్బులు గురించి, బేసిక్లీ డబ్బులు. అది భారతదేశం కూడా దాన్ని బార్గెన్ చేస్తారు బాగానే. ఓకే, మాకు మీరు అక్కడ నేవీ వాళ్ళని తీసేయమన్నారు కదా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసేయమన్నారు కదా, కోస్ట్ గార్డ్ని తీసేయమన్నారు, మాకు కాదు, దాంట్లో మా ప్రెజెన్స్ ఉండాల్సిందే. ఇండియన్ ఓషన్ అనేది చాలా స్ట్రాటజిక్గా కేర్ఫుల్, చాలా సౌత్ చైనా సీ నుంచి ఇండియన్ ఓషన్ దాకా చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నారు, మనం కూడా మన ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేస్తున్నాం. సో వీ విల్ ఆస్క్ ఇన్ బార్గెన్, మాకు ఇది కావాలి. అంటే మొన్న ఒక సందర్భంలో చైనాది విస్తారవాదం, మాది వికాసవాదం అని మోదీ అన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మాల్దీవ్స్ వికాసవాదం గురించి ఆలోచిస్తాం. వికాసవాదం చెప్పడానికి చాలా బాగుంటుంది వికాసవాదం, కానీ మనం కూడా మన స్ట్రాటజిక్ పొజిషన్ తీసుకోవాల్సి. ఓకే, ఏ దేశమైనా చూస్తుంది అది. అమెరికా చూడండి, డిగో గార్సియా అని చెప్పి ఎక్కడో ఒక ఐలాండ్ తీసుకున్నారు వాళ్ళు, డీప్ ఇంటూ ద ఓషన్స్ అన్నమాట. అట్లనే చాలా మట్టుకు ఇప్పుడు అమెరికాకి సౌదీ అరేబియాలో బేస్ ఉంది, ఒమాన్లో బేస్ ఉంది, చాలా కంట్రీస్లో బేస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అమెరికా నుంచి ఒక ప్లేన్ పంపించాలి, లేకుంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మెయింటైన్ చేయాలి, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ల్యాండెడ్ ప్రాపర్టీ ఎప్పుడు బాగుంటుంది. సో మనకు అక్కడ రన్వే కట్టడానికో దానికి దీనికి అక్కర్లేదు, ఎందుకంటే మనకు లక్షద్వీప్ ఉన్నప్పుడు మాల్డీవ్స్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లక్షద్వీప్ నుంచి గంట పోతే అర్ధ గంటలో మనం మాల్డీవ్స్కి వచ్చేస్తాం బై ఫ్లైట్, ప్రాబ్లం లేదు. బట్ ఒక స్ట్రాటజిక్ మూవ్గా చైనాని కౌంటర్ చేయడానికి మనం డెఫినెట్లీ బ్లాక్ చేయాల్సిందే. కొంచెం డబ్బులు పెడితే కూడా ప్రాబ్లం లేదు, కానీ మాల్డీవ్ షుడ్ బి ఇండెటెడ్ టు ఇండియా. ఈ ఇండియా అవుట్ అని క్యాంపెయిన్ చేసిన దానికి హీ హాజ్ లిటరలీ అపాలజైజ్డ్. ఇప్పుడు వాళ్ళిద్దరిని సాక్ చేశారు మినిస్టర్, మీరు చెప్పారు కదా ఓపెనింగ్ కామెంట్స్ లో. సాక్ చేసింది ఒక ఇండికేషన్ అన్నమాట. దీని ముందు వాళ్ళు సస్పెండ్ చేశారు, సాక్ చేయలేదు. ఇప్పుడు ఇండియాకి వస్తున్నారని తెలిసే ముందు సాక్ చేసేసారు ఫస్ట్. సో ఆ క్యాంపెయిన్ని ఇప్పుడు బంద్ చేసేసి అక్కడున్న ఆపోజిషన్ పార్టీ, ఇండియాకి ప్రో ఇండియా పార్టీ, అది వాళ్ళతో సహకరించి, ఇన్ఫాక్ట్ జయశంకర్ గారు అక్కడ వెళ్ళినప్పుడు 2-3 వారాల ముందు వెళ్ళినప్పుడు ఈ మెడ్ ద ఆపోజిషన్ లీడర్స్, యూజువల్లీ కలవనియరు వీళ్ళని, వాళ్ళు కలిసారు, ఆయన కలిసి మాట్లాడారు. సో వీఆర్ డూయింగ్ 6 ప్రాజెక్టులు చేస్తున్నాం మనం అక్కడ మాల్డీవ్స్లో. ఆ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ప్రాజెక్ట్ ఒక్కటే కాకుండా గ్రేటర్ మాల్డీవ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కూడా మనం చేస్తున్నాం. ఇదన్నీ చేసినప్పుడు దాంట్లో పెట్టే డబ్బులు కూడా మన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచో ఎక్కడి నుంచో వెళ్తుంది అనమాట. ఇప్పుడు 50 మిలియన్ స్టేట్ బ్యాంక్ రాశారు, రేపు ఇంకో 50 మిలియన్ ఇంకో బ్యాంక్ టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తారు వాళ్ళకి, వీళ్ళు కట్టకపోతే మేము కట్టేస్తాం, మీకు ఇస్తామని చెప్పి బ్యాంకులకు చెప్తారు అనమాట. ఇది పరిస్థితి. సో మాల్డీవ్స్ హస్ నో అదర్ చాయిస్. సో ఓవరాల్గా అంటే మన కోర్టులో పడ్డట్టేనా మాల్దీవ్స్? అంతే. శ్రీలంకకి ఏమైందండి? శ్రీలంక ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నారు, శ్రీలంకన్ అథారిటీస్ ఇప్పుడు కూడా చెప్తున్నారు, భారతదేశం ఆ రోజు మమ్మల్ని రక్షించకపోతే మేము మునిగిపోతుండే. ఇప్పుడు వాళ్ళు కొంచెం బయటపడుతున్నారు, కానీ ఆ రోజు ఆ డబ్బులు ఇవ్వకపోతే దే వుడ్ హావ్ గాన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ చైనీస్ 100%. అండ్ చైనా వాళ్ళు మొత్తం ఐలాండ్ టేక్ ఓవర్ చేస్తారు. వాళ్ళకి పాకిస్తాన్ సంగతి చూస్తున్నాను చూడండి, వాళ్ళ రోడ్ ప్రాజెక్ట్ ఎట్లా అయిపోయింది అక్కడ, మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు కంప్లీట్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని. సో బీఆర్ఐ అంటారు దాన్ని, బీఆర్ఐ ఇనిషియేటివ్ మొత్తం వాళ్ళు పాకిస్తాన్ రైట్ ఆఫ్ చేసేస్తారు. పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ టాయ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చైనా. ఇప్పుడు బొమ్మలాగా ఆడుకుంటున్నారు పాకిస్తాన్. సో అదృష్టవశాత్తు మాల్దీవ్స్ తప్పించుకుంది పరిస్థితి. చెప్పలేం, ఇప్పుడు కూడా వాళ్ళు డబుల్ గేమ్ ఆడితే మనం కూడా రెడీ ఉండాలి డబుల్ గేమ్ కోసం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్. సో అదండి విషయం. మొత్తానికి ఇండియా అవుట్ అన్న మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జు మరికొన్ని రోజుల్లో భారత్కి రాబోతున్నారు అనేది మాత్రం 100% వాస్తవం. ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ ఫెయిల్ అయింది ఒకటి, ఇందాక పెద్దలు చెప్పినట్లుగా పూర్తిగా అప్పుల్లో గురుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డబ్బులు లేని పరిస్థితుల్లో అసలు రియాలిటీ అర్థమయ్యి ఈరోజు భారత్ యొక్క స్నేహహస్తం కావచ్చు, సహాయ హస్తం కావచ్చు కావాలి అనే ఉద్దేశంతో మాల్దీవ్స్
మనల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం భారత్ కూడా దీన్ని ఒక సదవకాశంగా తీసుకొని అడుగులు ముందుకు వేసే పరిస్థితే ఉంటుంది. సో మొత్తానికి మాల్దీవ్స్ ఎక్కడ డబుల్ గేమ్ ఆడకుండా నిజంగానే పూర్తిగా తన తప్పు తెలుసుకొని భారత్ దగ్గరికి వస్తే అటు మాల్దీవ్స్కు శ్రేయస్కరం అనే చెప్పాలి, భారత్కి కూడా ఉపయోగకరం అనే చెప్పాలి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.